అసెంబ్లీ సమావేశాల్లో మీద కానీ ఏం మాట్లాడామో కొంత మీరు చూశారు, అవగాహన ఉంది. పెందుర్తి నియోజకవర్గంలో వచ్చిన శాంక్షన్ల మీద కూడా మీకు అవగాహన ఉంది. గర్వంగా 2 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు, సంవత్సరం 8 నెలల కాలంలో మనం సాధించిన గొప్ప విజయాలు, సంక్షేమంలో సూపర్ 6లో 4-5 పథకాలు మనం ప్రారంభించుకోవడంతో పాటు క్వాలిటీగా డెలివరీ చేయటం కానీ, అంటే పెన్షన్ల విషయమే పెంచిన పెన్షన్లే కాకుండా 3,000 4,000 చేయటం, 3,000 వికలాంగులకు 6,000 చేయటం, బెడ్డెడ్ ఉన్న వాళ్ళకి 10,000 15,000 2 కేటగిరీలో చేయటమే కాకుండా ఏ రోజు కూడా ఫస్ట్ తారీఖు దాటకుండా, ఫస్ట్ తారీఖు హాలిడే వస్తే 30వ నెలాఖరు రోజు 30 31 వస్తే ఆ రోజున ఇచ్చే విధంగా ఉదయం 6 గంటకల్లా వెళ్ళి తలుపు తట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నాం. ఆ విధానం కానీ, మహిళా శక్తి ఫ్రీ బస్సు కానీ, పిల్లల చదువు కోసం తల్లుల అకౌంట్లో గతంలో 1 బిడ్డగా ఇచ్చింది, మేము ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వటం దగ్గర నుంచి రైతుకి వారి అకౌంట్లో డబ్బులు వేయటం 2 విడతలుగా 7,000 14,000 వేసాం. ఇంకా వచ్చే నెలలో మిగతా 6,000 కూడా 20,000 ఇస్తానన్న మాట నిలుపుకోవడంలో కానీ, ఇలా మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, ఇలా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. మరి దాంతోపాటు దీర్ఘకాలికంగా ఉండిపోయిన R&D రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, గ్రామాల్లో అయితే NRGS నుంచి చేసిన రోడ్లు మీకు తెలుసు, కొత్తగా వచ్చిన శాంక్షన్లు మీకు తెలుసు. ఇవి కాకుండా దీర్ఘకాలికంగా మండల హెడ్ క్వార్టర్ నుంచి హైవేకి కానీ, మండల హెడ్ క్వార్టర్ నుంచి గ్రామాలకు కానీ వచ్చే తారు రోడ్లు కూడా ఎన్ని శాంక్షన్లు వచ్చాయో నిన్న పేపర్లో కూడా వచ్చింది. ఈనాడులో వచ్చిన దానికన్నా ఇంకా 1-2 మిస్ అయ్యే వాళ్ళ దగ్గర R&B కానీ, పంచాయతీరాజ్ కానీ రోడ్లు రావటం కానీ, అలాగే దంకిలపాలు టు అసకపల్లి 120 అడుగుల రోడ్డుకి DPR రెడీ అవ్వటం కానీ, అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 8 మాసాల కాలంలో గతంలో 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో జరగని అన్ని పనులు కూడా మనం మొదలుపెట్టాం. అది మాకు తృప్తినిచ్చే కార్యక్రమం. దాంతోపాటు వినూత్నమైన కొత్త కార్యక్రమం ఒకటి ముఖ్యమంత్రి గారు తీసుకుని జిల్లాల వారీగా జిల్లా కలెక్టరు, SP, ఇన్ఛార్జ్ మంత్రి, MP 7 ఎమ్మెల్యేలతో అనకాపల్లి పార్లమెంటుతో అన్ని పార్లమెంట్లు కూర్చుని 5వ తారీఖు అనకాపల్లి పార్లమెంట్లో కూర్చున్నారు. ఆయన మాకు వచ్చేప్పుడే మీకు దీర్ఘకాలికంగా పరిష్కరించిన సమస్యలు ఏమున్నాయో అవి పట్టుకు రండి అంటే నేను 4 పెట్టాను. 1 తాడి తరలింపు, 2 150 కోట్లతో NTPC నిధులు ఇస్తుంది. మీరు పూనుకుని సబ్బవరం, పరవాడ 2 మండలాలకి కూడా ఇంటింటికి కుళాయి గ్రౌండ్ పైప్ లైన్ రన్ చేసి ఇంటింటికి కుళాయి ఇచ్చి ఏదైతే గోదావరి నీళ్ళు 3 నెలల్లో మనకు రాబోతా ఉన్నాయో దాన్ని షోర్స్గా ఈ 2 మండలాలకి NTPCని 150 కోట్లు అడిగాను. మీరు లెటర్ ఇస్తే ఢిల్లీకి ఆ పని నాకు పూర్తవుద్దని ముఖ్యమంత్రి గారికి చెప్తే ఇమీడియట్గా ఆయన వాళ్ళ పేషి IAS ఆఫీసర్లకు చెప్పటం, ఆ లెటర్ కూడా తయారవటం ఆ రోజే జరిగింది. గతంలో నేను మాట ఇచ్చాను గోదావరి నీళ్ళు మీకు తాగిస్తాను అని చెప్పి, దానిలో భాగంగా అదొకటి చేసుకున్నాం. ముత్యాలంపాలని టూరిజం హబ్గా తయారు చేయడానికి PPP మోడ్లో అదొకటి శాంక్షన్ తెచ్చుకున్నాం. సబ్బవరంలో పాటజంగాల పాలెంలో 10 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 28 కోట్లు శాంక్షన్ తీసుకున్నాం ఆ రోజు. ఈ 3 లేక 4 సమస్యలతో రమ్మంటే వాటిల్లో ఈ 4 పెట్టడం జరిగింది. దీనిలో మంచినీటి సదుపాయం కానీ, ఈ 28 కోట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి 10 ఎకరాల జాగా కేటాయింపు కానీ శాంక్షన్ కానీ మీ మండలానికి సంబంధించింది. ఓవరాల్గా ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం. ఇవి కాకుండా సంబంధిత మంత్రుల ద్వారా
ఇరిగేషన్ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ, పంచాయతీరాజ్ నుంచి కానీ, R&B నుంచి కానీ అనేకమైన వర్కులు మనం శాంక్షన్ చేయించుకున్నాం. అవి కార్యరూపం దాల్చిన తర్వాత అవి కూడా మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేస్తా. ఎందుకంటే నిరంతరం అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఓటేసి భారీ మెజార్టీ ఇచ్చిన ఈ ప్రజలను మన్ననలు పొందే విధంగా మేము కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. మా కాల పరిమితి పూర్తయ్యేసరికి ఎక్కడ ఒక్క వర్క్ మిగిలిపోయింది అనుకున్న చేసే బాధ్యత మాది అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ అభివృద్ధి సంక్షేమం కోసం గత నెల రోజుల్లో అసెంబ్లీలో మాట్లాడి కూడా అనేక సమస్యల మీద, పొల్యూషన్ మీద కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ, అంగన్వాడీలు గతంలో ఆ ప్రభుత్వం వాళ్ళని హింసించింది, కొన్ని చట్టాలు తెచ్చి వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ పదోన్నతి కోసం, వాళ్ళ జీతాలు పెంచడం కోసం కార్యక్రమాలు చేస్తే సచివాలయ సిబ్బందితో తాళాల పాలు కొట్టించి వాళ్ళ విధులు నిర్వర్తించిన కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా అసెంబ్లీలో ఎత్తాను. ఇవన్నీ కూడా ఆ ఉద్యోగస్తులకు కానీ, అలాంటి ఉద్యోగస్తులకు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండాలనేది కూడా మాట్లాడా. అలాగే పంచాయతీరాజ్ మంత్రి ఏం చేశాడు, ఆయన వల్ల ఈ సంవత్సరాల కాలంలో జరిగిన మేలు ఏంటి అనే దాని మీద కూడా సుదీర్ఘంగా ప్రసంగించడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికి అంటే ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏం చేసింది, జిల్లాకి ఏం చేసింది, మన ప్రాంతానికి ఏం చేసింది అనేది కూలంకుషంగా ఈ అసెంబ్లీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనే దాంట్లో మాకేమాత్రం అనుమానం లేదు. అవన్నీ మీతో పంచుకోవాలన్నది ఒక ఎజెండా. అవే ఇవన్నీ మీకు వివరించడం జరిగింది. ధన్యవాదాలు. కట్ చేస్తే రెండో అంశంగా